ఏజెన్సీలో దాదాపు ప్రతి గ్యాస్ ఏజెన్సీలో 1000 నుంచి 5000 వరకు బినామీ గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్టు మనకు సమాచారం. మనం ప్రత్యేకంగా ఒకటి చూసుకుంటే వనస్థలిపురంలో ఉన్న శ్రీనివాస గ్యాస్ ఏజెన్సీలో దాదాపు 5000 బినామీ గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్టు మనకు పక్కా సమాచారం. దీనికి సంబంధించి సివిఆర్ న్యూస్ పరిశోధనలో దాదాపు 290 బినామీ గ్యాస్ కనెక్షన్ల లిస్టును మనం బయటపెట్టాం. దానికి సంబంధించి ఇప్పటి వరకు ఏదైతే బినామీ గ్యాస్ కనెక్షన్లు ఏవైతే ఉన్నా బినామీ గ్యాస్ కనెక్షన్లకు సంబంధించి దానికి ఓనర్ ఉండరు. కానీ ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే కనెక్షన్లకు సంబంధించి పూర్తిగా ఏదైతే వారికి గ్యాస్ సరఫరా అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఈ డిసెంబర్ నెలలో కూడా అంటే గడిచిన నెలకు కూడా సరఫరా అయినట్టు మనం డాక్యుమెంట్ల ఆధారంగా చూపించగలిగాం. దీనికి సంబంధించి నగరంలో మొత్తంగా జరుగుతుంది గ్యాస్ ఏజెన్సీల్లో ఒక అక్రమ దందా జరుగుతుంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం 6 సిలిండర్లు అంటూ ప్రకటన చేసినప్పటికీ కూడా గ్యాస్ ఎప్పటిలాగే మునుమట్లానే సరఫరా అవుతున్నప్పటికీ కూడా గ్యాస్ ఏజెన్సీలు ఒక్కసారిగా డిమాండ్ సృష్టించాయి. డిమాండ్ సృష్టించిన ప్రకారం ఇక్కడ నగరంలో గ్యాస్ అక్రమంగా సరఫరా అవుతుంది. ప్రధానంగా చూసుకుంటే వనస్థలిపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా ఆటోలకు గ్యాస్ సరఫరా అవుతున్నట్టు మనకు సమాచారం. అంతేకాకుండా మనం చూసుకుంటే మరోవైపు దళారులకు కూడా గ్యాస్ సరఫరా అవుతుంది. ఏదైతే గ్యాస్ ఏజెన్సీలు అక్రమంగా ఏదైతే సిలిండర్లను కాజేస్తున్నారో దీనికి సంబంధించి మొత్తం దళారులకు కూడా గ్యాస్ సరఫరా అవుతున్నట్టు సమాచారం. మరోవైపు చూసుకుంటే మొత్తంగా చూసుకుంటే గ్యాస్ ఏదైతే సిలిండర్ కు 412 రూపాయలు సిలిండర్ సరఫరా అవుతుండగా దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దాదాపు 700 నుంచి 800 రూపాయల వరకు సబ్సిడీని భరిస్తుంది. ఈ సబ్సిడీ దాదాపుగా గవర్నమెంటే భరించిన సబ్సిడీ మొత్తం కూడా గ్యాస్ ఏజెన్సీలో కాజేస్తున్నట్టు చెప్పుకోవచ్చు. అంటే మొత్తంగా చూసుకుంటే గ్యాస్ ఏజెన్సీల మీద పర్యవేక్షణ చేయాల్సిన సివిల్ సప్లై అధికారులు సరిగ్గా పర్యవేక్షణ చేయకపోవడం వల్ల ఇలాంటి అక్రమ దందా జరుగుతున్నట్టు మనకు సమాచారం. అయితే పూర్తి స్థాయిలో సివిల్ సప్లై అధికారులు అక్రమ దందా చేస్తున్న గ్యాస్ ఏజెన్సీల వైపు పర్యవేక్షణ చేయగలిగితే కనుక గ్యాస్ ఏజెన్సీల అక్రమ దందాన్ని అరికట్టగలుగుతారు. కానీ అరికట్టలేని పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ప్రియా, అసలు సివిల్ సప్లై అధికారులకు ఈ దందా గురించి విషయం తెలుసా? తెలిసి చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? వారేమంటున్నారు? వారి దృష్టికి వెళ్ళింది అసలు? అయితే ప్రియా, ఈ నగరంలో జరుగుతున్న ఈ దందాకు సంబంధించి దాదాపుగా గత కొంతకాలంగా జరుగుతుంది. అయితే సివిల్ సప్లై అధికారులు దృష్టికి వచ్చినప్పటికీ కూడా చూసి చూడనట్టు ఊరుకున్నట్టు మనకు సమాచారం. అయితే దీనికి సంబంధించి వనస్థలిపురమనే కాకుండా నగరంలో ఉన్న అనేక గ్యాస్ ఏజెన్సీలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని వాళ్ళు తెలుసుకున్నప్పటికీ కూడా ఎవరైతే గ్యాస్ ఏజెన్సీలు నడుపుతున్నారో వాళ్ళు అధికారులకు చేతులు తడపడం వల్ల ఈ యొక్క దందా కొనసాగుతూ ఉంటుందని చెప్పేసి అక్కడ స్థానికులు చెప్తున్నారు. దాని మరోవైపు చూసుకుంటే గ్యాస్ ఏజెన్సీలు కొత్త కనెక్షన్ల రూపంలో కూడా కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. ఏదైతే గ్యాస్ కనెక్షన్ కొత్త కనెక్షన్ తీసుకోవాలంటే 5000 రూపాయలు ఇవ్వండి, కొత్త కనెక్షన్ ఇవ్వట్లేదు. అంటే మామూలుగా ఐఓసీ లెక్కల ప్రకారం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లెక్కల ప్రకారం 2012 రూపాయలకే గ్యాస్ కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మా గ్యాస్ ఏజెన్సీలు మాత్రం 5000 రూపాయలు చెల్లించే గ్యాస్ కనెక్షన్ ఇవ్వని పరిస్థితి. గ్యాస్ స్టవ్ లేకుండానే గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలి, కానీ గ్యాస్ స్టవ్ తో గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ఐఓసీ ఇటు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గానీ సివిల్ సప్లై అధికారులు గానీ పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కి సంబంధించి మొత్తం కూడా గ్యాస్ సంబంధించి గ్యాస్ ఏజెన్సీల మీద మొత్తం కూడా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారులు చూస్తుంటారు. కానీ ఈ గ్యాస్ ఏజెన్సీలు నడుపుతున్న ఏజెన్సీల మీద పర్యవేక్షణ మాత్రం సివిల్ సప్లై అధికారులు చూస్తుంటారు. ఈ మొత్తం కూడా ఐఓసీ గానీ ఇండియన్ సివిల్ సప్లై అధికారులు గానీ పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయగలిగితే కనుక ఈ అక్రమ దందాన్ని అరికట్టవచ్చు. ప్రియా, అలాగే కార్పొరేషన్ అధికారుల పైన అలాగే గ్యాస్ డీలర్ల పైన సాధారణ ప్రజలు ఏమంటున్నారు? ప్రియా, ఏదైతే చాలా కాలం ఏదైతే కొద్ది కాలంగా కేంద్రం ప్రకటించిన 6 సిలిండర్లు ప్రకటించినప్పటి నుంచి కూడా గ్యాస్ డిమాండ్ ఎక్కువ పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ డిమాండ్ నేపథ్యంలో ఒక్కసారి గ్యాస్ బుక్ చేసుకుంటే 10 నుంచి 15 రోజులు పడుతుంది. ఒక సాధారణ ప్రజలు గ్యాస్ ఇంటికి డెలివరీ కావాలంటే 10 నుంచి 15 రోజులు పడుతుంది. కానీ గ్యాస్ ఏజెన్సీలు మాత్రం అక్రమ దందా రూపంలో గ్యాస్ సిలిండర్లను పక్కదోవ పట్టిస్తున్నారు. ఏదైతే లోడ్ల రూపంలో దాదాపు ఒక్కో గ్యాస్ ఏజెన్సీకి 5 నుంచి 6 లారీల గ్యాస్ లోడ్లు వస్తాయి. కానీ అందులోంచి 2 లోడ్లు అక్రమ దందాకి వెళ్లిపోతున్నట్టు మనకు ప్రధాన సమాచారం. అయితే సాధారణ ప్రజలకు గ్యాస్ సరఫరా చేయడంలో సహకారం జరుపుతున్న గ్యాస్ ఏజెన్సీలు వారు అక్రమ వ్యాపారం చేసుకోవడం మాత్రం ఉపయోగించుకుంటున్నారనేది ప్రధాన సమాచారం. దీనికి సంబంధించి సివిల్ సప్లై అధికారులు పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. కానీ సాధారణ ప్రజలు మాత్రం తమ గోడు వెలిపించుకుంటున్నారు. ఎప్పుడైతే మనం గ్యాస్ బుక్ చేసుకుని పండగ సమయాల్లో గానీ తమ అర్జెన్సీ ఉన్నప్పుడు గ్యాస్ బుక్ చేసుకుంటే ఇంటికి రాని పరిస్థితి, దాదాపు ఏజెన్సీల చుట్టూ రోజులు తరబడి తిరగాల్సి ఉంటుందని చెప్పేసి సాధారణ ప్రజలు కూడా తమ గోడును వెలిపించుకుంటున్నారు. కానీ వాళ్ళ గోడు వినిపించుకోకుండా అక్రమ దందా కోసం గ్యాస్ సిలిండర్లను ఉపయోగించుకుంటున్నారు. మరోవైపు ఈ వ్యాపారం జరుగుతున్న అక్రమ దందా వ్యాపారం జరుగుతున్న వారిపై సివిల్ సప్లై అధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. ప్రియా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ తాతాజీ. మొత్తానికి నగరంలో గ్యాస్ డీలర్ల హవా నడుస్తోంది. సాధారణ ప్రజలకు గ్యాస్ ఇమ్మంటే రోజుల తరబడి
తిప్పే గ్యాస్ డీలర్లు వారి అవసరాల కోసం మాత్రం కొత్త కనెక్షన్లు సృష్టిస్తున్నారు. ఈ అక్రమ గ్యాస్ దందాపై ప్రస్తుతం టీడీపీ కార్పొరేటర్ విజయలక్ష్మి గారు స్పందించడానికి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం విజయలక్ష్మి గారు. నమస్కారం.